అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలోని ఫైల్ దహనం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధాన నిందితుడు అక్కడ సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న గౌతమ్ తేజ్ను ఏపీ సిఐడి అరెస్ట్ చేసింది. పలమనేరులో అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు చిత్తూరు కోర్టులో హాజరుపరిచారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. జూలై 21న మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం వెనుక కుట్ర కోణం ఉన్నట్లు కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో ప్రమాదం జరగడానికి ముందు అక్కడ పనిచేస్తున్న ఆర్డీఓ, ఇతర అధికారులను పోలీసులు వారం రోజుల పాటు విచారించారు. ప్రాథమిక ఆధారాలు లభ్యం కావడంతో ఈ కేసును సిఐడికి బదిలీ చేశారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలోని ఫైళ్ల దహనం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధాన నిందితుడు అక్కడ సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న గౌతమ్ తేజ్ను ఏపీ సిఐడి అరెస్ట్ చేసింది. పలమనేరులో అతన్ని అదుపులో తీసుకున్న పోలీసులు చిత్తూరు కోర్టులో హాజరుపరిచారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. జూలై 21న మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం వెనుక కుట్రకోణం ఉన్నట్లు కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో ప్రమాదం జరగడానికి ముందు అక్కడ పనిచేస్తున్న ఆర్డీఓ, ఇతర అధికారులను పోలీసులు వారం రోజుల పాటు విచారించారు. ప్రాథమిక ఆధారాలు లభ్యం కావడంతో ఈ కేసును సిఐడికి బదిలీ చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైల్ దహనం కేసులో కీలక నిందితుడిని అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? థ్యాంక్ యూ విజయ్. ఈ ఏడాది జూలై 21 అర్ధరాత్రి మదనపల్లి సబ్ కలెక్టరేట్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగిన సంఘటనలో అనేక కీలకమైన ఫైల్స్ దగ్ధమయ్యాయి. ఈ కేసు రాష్ట్ర వ్యాప్తంగా అప్పట్లో సంచలనం సృష్టించింది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఈ కేసు పట్ల చాలా సీరియస్ అయ్యారు. వెంటనే రాష్ట్ర డీజీపీ తిరుమల రావును కూడా ప్రత్యేక హెలికాప్టర్ లో మదనపల్లికి పంపించి ఈ కేసును అయితే పూర్తిగా దర్యాప్తు చేయాలని చెప్పి ఆదేశించారు. ఆ దర్యాప్తు అనుసారం డీజీపీ తిరుమల రావు మదనపల్లికి చేరుకొని ప్రత్యేకంగా విచారణ చేపట్టారు. అయితే ఇది ఉద్దేశపూర్వకంగానే అగ్ని ప్రమాదం జరిగింది, ఇది యాక్సిడెంటల్ గా జరగలేదని చెప్పి అయితే తిరుమల రావు అప్పుడే స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే ఈ కేసును అప్పట్లోనే సిఐడికి అయితే బదిలీ చేశారు. సిఐడి గత కొంతకాలంగా విచారణ ప్రారంభించింది. అయితే ఎలాంటి అరెస్ట్ అయితే చేయలేదు. ఈ నేపథ్యంలో ఈ రోజు నిన్న సాయంత్రం సబ్ కలెక్టరేట్ లో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న గౌతమ్ కుమార్ ను పలమనేరులో అరెస్ట్ చేశారు సిఐడి అధికారులు. అక్కడి నుంచి నేరుగా చిత్తూరు కోర్టుకు తరలించి జడ్జి ముందర హాజరుపరిస్తే జడ్జి 14 రోజులు రిమాండ్ ఇచ్చారు. అక్కడి నుంచి గౌతమ్ కుమార్ ను విచారణ నిమిత్తం నేరుగా తిరుపతి సిఐడి కార్యాలయానికి అయితే తీసుకొచ్చారు. ఈ గౌతమ్ కుమార్ జూలై 21 అర్ధరాత్రి ఏదైతే అగ్ని ప్రమాదం జరిగిందంటున్నారో ఆ కొద్ది నిమిషాల ముందు కూడా కార్యాలయంలో పనిచేస్తున్నట్లయితే ప్రాథమికంగా అధికారులు అయితే గుర్తించారు. అయితే ఈ అరెస్టు నేపథ్యంలో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని అయితే మనకు ప్రాథమిక సమాచారం అవుతుంది. ఇదే కేసులో పూర్వపు ఆర్డీఓ, అదే సబ్ కలెక్టరేట్ లో ఆర్డీఓగా పనిచేసిన మురళి, అదేవిధంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరుడిగా పేరు పొందిన హరిప్రసాద్, అదే రైస్ మిల్ మాధవరెడ్డి కూడా ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. అదేవిధంగా మదనపల్లి మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా కూడా ఈ కేసులో నిందితుడిగా చేర్చారు సిఐడి అధికారులు. వీరందరూ అయితే
ముందస్తు బెయిల్ అయితే పొంది ఉన్నారు. అయితే గౌతమ్ కుమార్ ప్రధాని A1 గా గౌతమ్ కుమార్ ను సిఐడి అధికారులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నిన్న సాయంత్రం పలంనేరులో అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది విజయ్. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.